దహించడి మహిమాతో వసించడి రాజునకు జయ హే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయ హే. దహించడి మహిమాతో వసించడి రాజునకు జయ హే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలు పొగడే ప్రభుకు జయ హే. ఆత్మనేత్రునకు జయ హే. ఆత్మరూపునకు జయ హే. అమరాత్మునకు జయ హే. అనంత దేవునకు జయ హే. జయ హే జయ హే జయ హే. క్రీస్తు ప్రభుకు జయ హే. జయ హే జయ హే. రాజు ప్రభుకు జయ హే. మనల్ని ప్రేమిస్తున్నాడు. మునుకున్నట్టుగా ఇప్పుడు ఉండొద్దని ఆయన ఆత్మకార్యం మన జీవితంలో జరిగిస్తున్నాడు. మనం ఆరాధించాం, స్తుతించాం, ఆయన బలమైన శక్తితో నింపబడ్డాం. దేవుని యొక్క అగ్ని మనల్ని అంటుకుంది. అది రగలాలి, అది మండాలి, మండుచూ ఉండాలి. మీరు ఎంతమంది నేను సాయంకాలం ప్రేమ నాకు తెలియదు. నేనైతే నమ్ముతున్నాను మీ అందరినీ ప్రత్యేకమైన ప్రాప్తిలో గడిపారని, ప్రభు భగవద్గీత నింపబడ్డారని, అలవాటు ప్రకారంగా కానీ ఆచారబద్ధంగా కానీ కాకుండా మీరు దేవుడి కృపతో నింపబడ్డారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు చేయకపోయినా కూడా నేను చేసినని నమ్ముతాను. ఎందుకంటే నా నమ్మకాన్ని బట్టి అలాంటి యాటిట్యూడ్ ప్రభు మీకు అనుగ్రహించింది కాదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వరం ఆలకిద్దా, ఆయన మాట లేకుండా నీవు దేవునికి లోబడితే నీ అందు యేసు ఆనందిస్తాడు. ఒకవేళ నీవు దేవుని మీద తిరుగుబాటు చేసినా లేక లోబడకపోయినా నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో మనకు తెలిసిన విషయాలే మనం ధ్యానించడం ద్వారా ఇంకెక్కువ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రార్థనతో చెప్పారు. తెలియని విషయాల గురించి మర్మవాదం బోధించడం కంటే తెలిసిన విషయాన్నే చక్కగా చెప్పగలిగితే దాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు కృపను మనకు అనుగ్రహిస్తాడు. మనం నిన్న దినాన జ్ఞాపకం చేస్తున్నాం. ఏం జ్ఞాపకం చేస్తున్నామంటే మొట్టమొదటి మనం పశ్చాత్తాపడాలి. మన లోపాలు, మన బలహీనతలు మనం తెలుసుకొని ఆయన సిలువను సమీపించి ఆయన రక్తం చేత కడగబడి మనల్ని మనం ఖాళీ చేసుకోవాలి. లేక మానవ స్వభావం ఏదైతే ఉంటుందో, మనిషి నేచర్ ఏదైతే ఉంటుందో దానిని తొలగించుకొని పరిశుద్ధాత్మకి అవకాశం ఇచ్చి పరిశుద్ధాత్మ బలముతోనూ పరిశుద్ధాత్మ శక్తితోనూ నింపబడి ఫుల్ ఫ్రీడమ్ ఆత్మకిస్తే, పరిశుద్ధాత్మకిస్తే అలాగూ అవకాశం ఇచ్చిన పేతురు కానీ, అలాగూ అవకాశం ఇచ్చిన అపోస్తలులు కానీ 120 మంది కానీ వాళ్ళ జీవితము టోటల్గా పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మారింది. పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదని, పరిశుద్ధాత్మ అంటే భాషలు కాదని, పరిశుద్ధాత్మ అదొక భాగం. పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వంలో ఒక వ్యక్తి అని, ఆయన పరలోకానికి వెళ్ళేదాకా మధ్యాకాశంలో యేసును కలుసుకునేంత వరకు ఆయన మనలోనూ ఉండి మనతోనూ ఉండి మనల్ని నడిపించే దేవుడని, కాపాడే దేవుడని, సర్వసత్యంలోకి నడిపిస్తాడని, క్రీస్తులో ఉన్న వాటిని మనకు బోధిస్తాడని, ఆయన తీర్పును కూర్చి, పాపమును కూర్చి, నీతిని కూర్చి ఒప్పుకొని చేస్తాడని, మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని, లోన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు కదా, తప్పిపోయిన వారు నా దగ్గరికి వచ్చి తప్పిక తీర్చుకోవాలి, విశ్వాసంతో నన్ను అడిగితే నేను వాళ్ళకి ఇస్తాను. ఎలా ఇస్తానంటే కడుపులో నుండి జీవజల నదులు పొంగి పొరలున్నట్లుగా. అంటే అది పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు మాట్లాడారు. మేడగదిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు ఫస్ట్ టైం. అంతకుముందేమో ఆయా సందర్భాలను బట్టి, ఆయా కాలాలను బట్టి
ఆయా పనిని బట్టి వచ్చి ఆ పనిని ముగించి వెళ్ళిపోయేవాడు. అంతే. సంవత్సరం మీదకి ఆత్మ వచ్చి సింహం వెలుగులో ఉన్నాడు. ఆ ప్రత్యేకమైన సమయంలో ఆత్మ వచ్చి శక్తినిస్తే ఆ శక్తితో సింహాన్ని మేకులను చేసి తర్వాత ఆత్మ లేదు. అంటే ప్రత్యేకమైన సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఆత్మ జీవిస్తుంది. అలాగూ పర్మనెంట్ గా పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనిషి లోపల నివసించలేదు, మనిషితో లేదు, సందర్భాలు పెట్టచ్చు. కానీ యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల వల్ల నీకు నాకు సేమ్ అదే ఆత్మను దేవుడు ఈవిగా అనుగ్రహించడం మాత్రమే కాకుండా మనతోనే ఉండి మనల్ని నడిపించేది. ఇది ఎవ్వరికి లేదు. కొత్త నిబంధన భక్తులమైన మనకు అలాగూ నేను విధాన అనేక విషయాలు ప్రభుత్వంతో మాట్లాడి పాపాన్ని జయించాలన్నా, శాపాన్ని జయించాలన్నా, మన శరీర కోరికలు జయించాలన్నా మనలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటే ఖచ్చితంగా ఆయన మనకు జయ జీవితాన్ని ఇస్తారు. అంత మాత్రమే కాదు, ఎవరైతే మనస్ఫూర్తిగా పరిశుద్ధాత్మకు వాళ్ళ జీవితాన్ని అప్పగిస్తారో వారిని ఆత్మదేవుడు రథసారథై వారిని నడిపిస్తారు. అంటే పరిశుద్ధాత్మ పొందకముందు ఉన్న జీవితము, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అపోస్తలులు కానీ, విశ్వాసులు కానీ, పరిశుద్ధులు కానీ, కొత్త నిబంధన సంఘం కానీ అసాధారణమైన జీవితాన్ని జీవించాలి. మనము జీవించాలి. ఎప్పుడు మనము ఆయనకు అవకాశం ఇవ్వనంత వరకు, ఆయనకు విధేయత చూపనంత వరకు మనల్ని దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? మనలోనే. సమస్య ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. నేను ప్రసంగం చేయట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడి గురించి అర్థం చేయిస్తున్నా. గట్టిగా కేకలేసి బల్ల గుద్దుకుంటూ మాట్లాడాలని నేను ఇష్టపడట్లేదు. చెప్పే ప్రతి మాట మీ హృదయంలో నిలిచి మీకు అర్థమై ఫలిస్తే ఆ ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నీవు దేవునికి దుఃఖపరుస్తున్నావా అని అడగడానికి ఇష్టపడుతున్నా. నీవు లేక నీ కుటుంబం దేవుణ్ణి దుఃఖపెడుతున్నారా, లేక దేవుని మనసును బాధిస్తున్నారా? మీరు అనొచ్చు, అయ్యా డైరెక్ట్ గా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అసలు మేమిప్పుడు దుఃఖపెట్టాం అని నేను కానీ మీరు కానీ ప్రశ్నించుకోవచ్చు. తప్పేం లేదు. బైబిల్లో మనం నిన్న దినాన యోనా విషయంలో మనం మాట్లాడే కదా, యోనా గ్రంథంలో ఉంది. మొదటి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. యోనా గ్రంథం మొదటి వచ్చాం. నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నేను లేచి నీవు లేచి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. సరే, ఇక్కడ గమనించండి, అందరు జాగ్రత్తగా గమనించాలి, ప్రార్థన ప్రాబ్లం ఉండాలి. ఈ విషయాలు అర్థమైంది తప్ప మళ్ళీ ఆ పరిపూర్ణమైన బలము, శక్తి, దేవుని అభిషేకం మనం పట్టుకోవడానికి అవకాశం. యోనా దేవుడికి లోపడే. దేవుడు తన గుండెల్లో ఉన్న బాధ చెప్పాడు. అసలు దేవుని హృదయం ఎంతగా బాధపడిందంటే గమనించండి కదా, నినెవే పట్టణంలో ఉన్న ప్రజల్ని నేను చంపుతాను అన్నా. మనకు అర్థమయ్యే భాష చెప్పాను. అగ్ని గంధకాలు కురిపించి మొత్తం నాశనం చేస్తాను. ఇప్పుడు నాకు కోపం వచ్చిందంటే అర్థం ఉంది, మీకు కోపం వచ్చిందంటే అర్థం ఉంది. మనం మట్టి మనుషులు, మట్టి శైలిలో ఉన్నాం. ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, తన పిల్లల్ని తాను ఎలా చంపగలుగుతాడు? దీర్ఘశాంతుడు, ప్రేమ స్వరూపి, కరుణ సమర్థుడు, కనికరమ
కలిగిన దేవుడు, కఠినాత్ముడు కాదు, అతని భాషణ హృదయం కాదు, ఎవరినైనా క్షమించగలుగుతాడు క్షమాపణ అడిగితే. అలాంటి ఆ ప్రేమ కలిగిన దేవునికి కోపము ఎక్కడి వరకు వెళ్ళిందంటే వాళ్ళను చంపేంత వరకు వెళ్ళింది. మనిషిని చంపేంత దేవునికి పట్టణాన్ని నాశనం చేసేంత కోపం వచ్చింది. నినవే పట్టణాన్ని 1,20,000 పుడి ఎడవలు కలిగిన వ్యక్తులు. అంటే ప్రేమమూర్తికి వాత్సల్యపూర్ణమైన దేవుడి హృదయానికి గాయం అనిపించి ఆ బాధ కోపంగా మారి ఆ కోపం ఏమైపోయిందంటే వాళ్ళని చంపేంత వరకు వెళ్ళింది. ఎందుకు? తండ్రి హృదయాన్ని బాధగా. నీకు నాకు కోపిస్తాను సహజం అండి. ఎందుకంటే మన మనుషులు, ఎందుకంటే మన ముస్లింలు అందరూ కాదు. సరే, ఒక అందుకు రీజన్ ఉన్నది. కానీ దేవుడికి కోపం రావడం ఏంటంటే, పరిశుద్ధుడికి కోపం రావడం ఏంటంటే, ఆయన దుఃఖపడడం ఏంటి, ఆ దుఃఖం కోపంగా మారడం కారణం ఏంటంటే ఆ ప్రజలుగా వాళ్ళు బలంగా దేవునికి లోపడని జనులు. ఎందుకు లోపడలేదు? ఎందుకు బలత్కారులుగా మారారు? ఎందుకు విచ్చలవిడిగా జీవిస్తున్నారంటే వాళ్ళకు సమృద్ధి వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ వాళ్ళకు లక్షల జాబ్ డబ్బులు వస్తారు. బెంగళూరులో ఎక్కువ ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏం చేస్తారు? డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు, ఆస్తి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. విచ్చలవిడి శృంగారం, విచ్చలవిడితాను. బాగా లేవు, డబ్బుంది, ఆస్తుంది, అంతస్తుంది. సరే, వాళ్ళంటే దేవుని ఎగిన ప్రజలు. మరి వీళ్ళెందుకు బలత్కారులుగా మారారు? వీళ్ళెందుకు చెడుతనంతో నింపబడ్డారు? వీళ్ళెందుకు విచ్చలవిడిగా వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు? టోటల్ దేశమే పాడైపోయింది. ఎవరికి నచ్చిన దేవుని ఎంత భయం లేకుండా. ఇంకొక మాట చెప్పాలంటే, కొంచెం వెనక్కి వెళ్తే ఆది కాండంలో నోవహు కాలంలో ప్రజలు శరీరాలు పూర్తిగా నశించిపోయారు. బలత్కారంతో భూమి నిండిపోయింది, మనుషులు పాడైపోయారు, దేవుని ఎదురునే చెడిపోయారు. దేవుడి కదా వీళ్ళు నిర్మించింది, సృష్టించింది, ఫలించి అభివృద్ధి చెందింది. ఆదాము కాలం నుండి నోవహు కాలం దాకా జనులంతా పెరిగారు, అభివృద్ధి చెందారు. కానీ అప్పటి వరకు ఆ 6వ అధ్యాయంలో ఉంటుంది, సమస్త శరీరులు నరమాతులు అయిపోయారు. నాకు వీళ్ళ విషయంలో నేను దుఃఖిస్తున్నాను, నాకు బాధేస్తుంది. వీళ్ళతో పాటు పశువులను, జంతువులు అన్నిటినీ నాశనం చేస్తాను. అంటే వాళ్ళ గుణగణాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ పనులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాటలు, వాళ్ళ జీవితము, వాళ్ళ క్యారెక్టరు మనుషుల్ని బాధపెట్టడం కాదండి. ఏ దేవుడైతే దయదర్శి భూమి మీద ఉండనిచ్చి భార్య పిల్లల్ని, కుటుంబాన్ని, సంసారాన్ని, ఇల్లును, పొలాన్ని, జాగలు ఇవన్నీ ఇచ్చి సమృద్ధిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చిన ఆ దేవుని మనసుకు గాయాన్ని కలిగించారు. దేవుని హృదయాన్ని బాధ పెట్టారు, క్రీస్తును దుఃఖపెట్టారు. భరించలేకపోయాడు, ఓర్చుకున్నాడు. భరించేంత భరించాడు, ఓర్చుకునేంత ఓర్చుకున్నాడు. కానీ తట్టుకోలేకపోయాడు. అందులో కూడా ప్రేమ ఉందండి. ఏం చేశాడు? 40 రోజులు టైం ఇచ్చాడు. వీళ్ళకి ఏం చేశాడు? ఆ ఓడ కట్టి అందులోకి రమ్మని పిలిచినప్పుడు దేవుడు ఎప్పుడు అవకాశం ఇచ్చి, ఆ ఆపర్చునిటీ ఇచ్చి శిక్షిస్తాడు, దాని నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఇస్తాడు. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎవరు? నోవహు కాలంలో ప్రజలు జల సమాధి చేయబడ్డారు. శవాలు కుప్ప కుప్పలుగా తేలి. ఈరోజు నేను అంటాను, ఎవరి గురించి మనం ఆలోచించుకుంటాం? నీ గురించి, నా గురించి, మన ఫ్యామిలీ గురించి. మన వలన, మన కుటుంబం ద్వారా, మన జీవితం ద్వారా నీ రక్షకుడిని
హల్లెలూయా. సమూయేలు ఇంత చెప్పుకోండి. సౌలును బట్టి సౌలు మిస్టేక్ చేశాడు. ఏంటి? సేవకులను పక్కకు పెట్టి సమూయేలు పక్కకు పెట్టి ఆలస్యం అవుతుందని బలిపీఠం మీదకి వెళ్ళి బలర్పిస్తాడు. బలర్పించే పని యాజకుడికి, ప్రవక్తకి. దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తికి నిన్ను రాసుగా అభిషేకించాడు. అంతవరకే నువ్వు చూడాలి. ఆ హద్దు దాటి నువ్వు ముందుకు వెళ్ళొద్దు. దేవుడితో క్రమం ఉంటుంది. మనోడు ఏం చేశాడో, సమయం రావడం ఆలస్యం అవుతుందని వెళ్ళి దహన బలి అర్పించాడు. ఆ తర్వాత రెండోది ఏంటంటే, దేవుడు అమాలేకుల సొమ్ము తీసుకుంటూ వాళ్ళని కథం చేయాలంటే వాళ్ళని పరిచిన ఎడ్లను, గొడ్లను, మేక పొట్టేలను తీసుకొచ్చి యెహోవా బలి అర్పిస్తాను పట్టుకొచ్చాడు. రాజును చంపకుండా మహానంగా తీసుకొచ్చాడు. అప్పుడు సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో అంటాడు, నిన్ను యెహోవా ఏర్పాటు చేసుకున్నందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు అంటాడు. 15వ అధ్యాయం సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 35వ వచనం చూడండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలు వచ్చి దుఃఖాక్రాంతుడు అయ్యాడు. సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడు అయ్యాడు. మరియు తాను సౌలును ఇజ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడాడు. యెహోవా దుఃఖపడ్డాడు. సమూయేలు దుఃఖపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకొక మాట్లాడు చూడండి. 13వ అధ్యాయం 13వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుకుందాం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూసి దహన బలును సమాధాన బలును నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాడు. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటయు నిర్ణయకాలం నీవు రాకపోవటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూలినట్లు నేను చూచి ఇంకను యెహోవాను శాంతింపకను మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేనే సాహసించి దహన బలి అర్పించినను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసావు. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసుగల యొక్కను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. నేను చెప్పేది చాలా సున్నితమైన విషయం, చాలా సున్నితమైన విషయం. మనకు మన దేవునికి మధ్యలో ఉన్న విషయం, మన ఫ్యామిలీ కానీ మనం కానీ ఎవరికి నిజంగా నా యేసయ్యను దుఃఖపరిచే పని నేను చేశాను. ఆయనను బాధ పెట్టే పని నేను చేశాను. ఆయనకు గాయాన్ని రేపాను. మన పొరపాటు మనకు తెలుసు, మన బలహీనతలు మనకు తెలుసు. కానీ వాటి వలన నీ ప్రభు ఎంత దుఃఖపడ్డాడో గుర్తించాలి. వాటి వలన ప్రభు ఎంత బాధపడ్డాడో గుర్తించాలి. కొంచెం ముందుకెళ్తే దావీదుని ఎన్నుకుంటాడు, కానీ దావీదు పాపంలో పడిపోతాడు. డైరెక్ట్ ప్రవర్తన చెప్తే తనతో ఆనుసరణ చేసుకుంటాడు. లోబడి సింహాసనం దిగి మోకాల మీద 51 కీర్తన రాశాను. ఆ తర్వాత తన లైఫ్లో ఎప్పుడు పాపం చేసిన కారణాలు. కానీ భూమి మీద మాత్రము, కుటుంబంలో మాత్రం గొడవలు ఉన్నాయి. చెప్పాడు దేవుడు, నీ పిల్లలు నీకు వ్యతిరేకమైపోతున్నారు. దాన్ని తీసేలా కాన్సిక్వెన్స్ అంటే చేసిన దానికి శిక్ష మనం చనిపోకముందు భూమి మీదనే అనుభవించాలి. క్షమాపణ దొరికి మరి క్షమాపణ దొరకపోకండి. ప్రభు
ప్రభు పాదాలు పట్టుకుంటే దొరకపోనా? చనిపోయేంత వరకట సమూయేలు ప్రవక్త దర్శించడానికి వెళ్ళలేదు. నువ్వు తెలివి తక్కువ పనిచేశావు, అవివేకం పనిచేశావు. మనం కూడా తెలియకుండా సాతాను శోధన వలన, మనకున్న కష్టాల వలన, మనం ఎదుర్కొన్న విపత్తుల వలన ఆత్మ సంబంధమైన విషయంలో దేవుడు మనల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అనే విషయం మర్చిపోయి ఆయనను దుఃఖపెడతా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు మనుషులు దుఃఖ పెడితే దేవుడు ఏం చేస్తాడు? ఆ గాయాన్ని మాన్పిస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న గాయాన్ని మాన్పిస్తాడు, ఎదుటి వ్యక్తిలో ఉన్న గాయాన్ని మాన్పిస్తాడు. అంటాడు కదా, నువ్వు మనుషులకు ఏదైనా పొరపాటు చేస్తే నేను ప్రార్థన చేస్తా, దేవుణ్ణి అడుగుతా, ఆయన నిన్ను క్షమిస్తాడు, సమాధానపరుస్తాడు. నువ్వు దేవునికి విరోధంగా ఉంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడే మనకు విరోధం అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుడే తన ముఖమును మనకు దాచుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఈరోజు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనము మన ఫ్యామిలీ యేసయ్య హృదయానికి గాయం కలిగించామో గుర్తు చేసుకొని క్షమాపణ పొంది ఆయన కృప చేత నింపబడ్డా. యోనా లోపడకపోతే ఇంకొక వ్యక్తిని పట్టుకోవచ్చు కదండి. యేసయ్య పట్టుకోవచ్చా లేదా? అదే చేపలు వాడుకునే దేవుడు, గాడిదలు వాడుకునే దేవుడు, ఇంకొకరు వాడుకోలేదా? కానీ యోనాకు దేవుడు తెలుసు. అందుకే కష్టాలు నష్టాలు కలిగించి చేప కట్టులోకి వెళ్ళేటట్టు చేసి అతి బలవంతంగా దేవుడి మాటకు లోపడేటట్టు చేసి ఆ పట్టణానికి వెళ్ళేటట్టు చేశాడు. పట్టణంలో ఉన్న వారికి 40 రోజుల అవకాశం దేవుడు ఇచ్చాడు. కానీ వీళ్ళు మాత్రం విన్న వెంటనే ఉపవాసం, విన్న వెంటనే కోరిపట్ట కట్టుకున్నారు, విన్న వెంటనే ఉద్యోగాలు మానుకున్నారు, విన్న వెంటనే పనులు మానుకున్నారు, విన్న వెంటనే వాళ్ళ ఆస్తి మీద కానీ, అంతస్తు మీద కానీ, కీర్తి ప్రతిష్టల మీద కానీ, విలువల మీద కానీ వాళ్ళ మైండ్ లేదు. అందరూ కోటీశ్వర్లే. 3 రోజుల ప్రయాణం చేసే ఊరట. అంత విశాలంగా వైశాల్యం కలిగింది. 1,20,000 మంది, 3 రోజుల ప్రయాణం. ఆ పట్టణం అంతా తిరిగి రావాలంటే 3 days పడుతుంది. అంటే నాకు తెలిసి హైదరాబాద్ కంటే పెద్దదైంది. కానీ హైదరాబాద్లోనే 6 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది? హైదరాబాద్ 3 కోట్ల మంది ఉన్నారు. ఇంచుమించు 6 కోట్ల మంది ఒక హైదరాబాద్. వీళ్ళు ఎంతమంది? 1,20,000 మంది అనుకుంటాను. పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉండొచ్చు, ఎకరాల కొద్ది స్థలాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, పాడి పశువులు ఉండొచ్చు. కోటీశ్వర్. అప్పుడప్పుడు మీరు చూస్తారు కదా గుంటూరు రెడ్డిస్ 10-20 ఇండ్లు ఉంటాయి. తెలుసుకోండి, గుంటూరు పది అంటారు. వాళ్ళందరూ కోటీశ్వర్. ఒక్కొక్కరికి 50 ఎకరాలు. తెలుసు ప్రాబ్లమ్స్ ఏమో డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అలాంటి పెద్ద పట్టణం నినివే పట్టణం. దేవుని మాట ఎప్పుడైతే వచ్చిందో, మీ గుణాలు బాగలేవో, మీ బ్రతుకులు బాగలేవో, మీ జీవితాలు బాగలేవో, నాకు బాధ కలిగింది, బాధ కోపంగా మారింది, కోపము తీర్చుకోవడానికి మిమ్మల్ని చంపాలనుకున్నాను. 40 రోజులలో మీకు దుర్గతి పడుతుంది, మీరు నాశనం అయిపోతారు, మీ పట్టణం పాడైపోతుంది, పిల్ల ఎవ్వరు బ్రతుకరు. ఆ మాటలు ఉన్నట్టుగా యోనా నినివే ప్రజలకు ఒక దిన ప్రయాణం చేసి ఆ ఏరియాలో ప్రకటిస్తే, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళట ఆయన మాటలు వినగానే ఏం చేశారో చూడండి. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించి రెఫరెన్స్ చెప్పండి. 3-4 ఇంకా 40 దినములు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి హల్పులేమి అందరూ గోనపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం ఆ దేశ అధ్యక్షుడు అతడును రాజవస్త్రము తీసివేసి గోనపట్ట కట్టుకొని కూర్చుండెను. మరియు రాజైన
తాను ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు నీళ్లు తాగకూడదు మనుషులందరూ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనస్ఫూర్తిగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినవే పట్టణంలో చాటించి ప్రకటన చేసి గట్టిగా చెప్పండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తున్నాడు. అందుకే ఇంత స్పష్టంగా మనం మాట్లాడుతున్నాం. దేవుడు ప్రేమ కలిగింది, దేవుడు సిగ్గు దేవుడు దుఃఖం కలిగింది, బాధ కలిగింది, వేదన కలిగింది. లోబడని యోనాతో మాట్లాడి అతన్ని లోబడేటట్టు చేసి తన సందేశం ఇచ్చి ఆ ప్రాంతానికి పంపిస్తే ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత అక్కడ బైబిల్ ఏమంటుందంటే ప్రార్థన చేయగా నినవే ప్రజలు దేవుని యందు ఉపవాస దినాన్ని ప్రకటించి ప్రార్థించి గోనెపట్ట కట్టుకుంటే రాజుకు తెలిస్తే రాజు చేసిన పని ఏంటంటే అధికారపూర్వకంగా ఆజ్ఞ జారీ చేశారు. అంటే పిల్ల తల్లులు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ పశువులు కానీ కఠినమైన ఉపవాసం ఉండి మనపూర్వకంగా వేడుకొని దుర్మార్గాన్ని విడిచిపెట్టారు. వీళ్ళకి ఏం తక్కువ లేదండి. కోటీశ్వరుడు, ఆస్తిపరులు, దేవునితో ప్రమేయం లేకుండా మేము బ్రతుకుతాం. దేవుడు మాకు అవసరం లేదు, ఆయన సన్నిధి మాకు అవసరం లేదు, ఆయన ప్రేమ మాకు అవసరం లేదు, అన్నీ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఎక్కడ ఆడింది ఆట, పాడింది పాట. చూశాడు. నువ్వు ఆయన కుమారుడు కదా, ఆయన కుమార్తెవు కదా. చూశాడు. చూసి పురుషులు పెట్టాలనుకున్నాడు. ఏడ్చాడు, బాధపడ్డాడు, కన్నీళ్లు తెచ్చాడు. సౌలు విషయంలో కూడా అరే స్థిరపరచాలనుకున్న రాజ్యాన్ని, కానీ నీ గోత్రం కానీ కాలం కానీ అయిపోయింది. వేరే గోత్రంలో నుండి దావీదు వెళ్ళిపోయాడు. ఆమె వేరే ఏరియా నుండి దావీదు వెళ్ళిపోయాడు. నువ్వు అవివేకం పనిచేశావు. నీ విషయంలో దేవుడు దుఃఖిస్తున్నాడు, నీ విషయంలో సమయం దుఃఖిస్తున్నాడు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి దుఃఖపరిచి పనిచేస్తున్నావు, దేవుని మనసులో కష్టపెట్టి పనిచేస్తున్నావు. ఆ విషయాలు యోనా ద్వారా నినవే ప్రజలకు చెప్పితే వాళ్ళ అధికారం అంటూ రాలేదు, వాళ్ళ అహం అంటూ రాలేదు, వాళ్ళ గొప్పతనం అంటూ రాలేదు, వాళ్ళ ఆస్తి అంటూ రాలేదు, వాళ్ళ అంతస్తు అంటూ రాలేదు, వాళ్ళ కులం, వాళ్ళ గోత్రం, వాళ్ళ ఉన్నత స్థితి అంటూ రాలేదు. రాజంతటి వాడే సింహాసనం దిగి గోనెపట్ట కట్టుకొని ప్రజలకు ఆజ్ఞ జారీ చేస్తే ప్రజలందరూ భయముతో వణుకుతో, కోటీశ్వరుడైతే దేవుడికి భయపడొద్దా? డబ్బునోడైతే దేవుడికి భయపడొద్దా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే దేవుడికి భయపడొద్దా? అందరికంటే ఎక్కువ దశభాగం ఇచ్చేవాడైతే యేసుకి భయపడొద్దా? హల్లెలూయా. ఎకరాల స్థలమునోడైతే దేవుడికి భయపడొద్దా? లక్షల రూపాయలు నెల జీతాలు వస్తే దేవుడికి భయపడొద్దా? ప్రతి వ్యక్తి దేవుడికి భయపడ్డాడు, ప్రతి వ్యక్తి పాపాన్ని ఒప్పుకున్నాడు, ప్రతి వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, ప్రతి వ్యక్తి గడగడ వణుకుతూ కన్నీళ్లు కారుస్తూ, పేద అభిప్రాయం లేకుండా, తారతమ్యాలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా మీరు కనుక ఆ టైంలో మీరు వెళ్ళి చూస్తే పసిపిల్లలకు గోనపట్టే ఉంటుంది, పిల్ల తల్లికి గోనపట్టే ఉంటుంది, భార్యకు గోనపట్టే ఉంటుంది, ఎడ్లకు గోనపట్టే ఉంటుంది, గొర్రెలకు గోనపట్టే ఉంటుంది. హల్లెలూయా. అన్ని గోనపట్టే అందరూ సమానమే, మనమందరం పాపులమే. ఆస్తిని బట్టి కాదు, అంతస్తుని బట్టి కాదు, ఆత్మీయ స్థితిని బట్టి కాదు, ఎదిగిన విధానాన్ని బట్టి కాదు, హెచ్చించబడిన స్థితిని బట్టి కాదు. కానీ దేవుని దృష్టిలో నీవు, నేను, మనము అందరం సమానమే, పాపులమే. ఎంత విధించండి, ఎంత విధేయతండి. ఒకవేళ సంఘంలో నెలకు 20-30 వేలు దశమ భాగం నుంచి విశ్వాసం అనుకుంటాం. దశమ భాగమే 30,000. ఎట్లుంటుంది?
హల్లెలూయా. దశభాగం విషయం వ్యక్తులు కూడి మానేశారు. వాళ్ళు నెలకు 11,000 ఇస్తారు. ఏ రోజు వాళ్ళు ఇల్లు దర్శిస్తారు. రైట్ నవీ వాళ్ళు నచ్చితే వస్తారు, నచ్చుకుంటే నేను దేవుని సేవకుని, దేవుని సేవకుని, మనుషుల సేవ. పాస్టర్లేమో ఆయన దగ్గర లైన్లో పెట్టి పాస్టర్ వచ్చిన ప్రతి పాస్టర్ 200 ఇస్తారు. 1వ తారీఖు నుండి 10వ తారీఖు 10వ తారీఖు ఇంచుమించు 30 మంది దాకా వెళ్తారు. 30 రోజులు ఎంత అయింది? 6,000 రూపాయలు ప్రతి నెల పాస్టర్. వీటంటే రాడు మా ఇంటికి రాడు. ఎందుకు మమ్మల్ని దర్శించడు? ఎందుకంటే నీకు ప్రభు కంటే నీకున్న దాన్ని బట్టి ఆశిస్తున్నా. ఏసే కంటే ఏసే ఇచ్చిన దానికంటే నీవేదో సాధించాను. అంతకుముందు ఇంకొక వ్యక్తి కారణం లేకుండానే మందిరం మానేశాడు. కారణం లేకుండా ఆయన నెలకు 5,000, 7,000, 8,000 ఇచ్చాడు. పాస్టర్లు 7,000, 10,000 వదులుకుంటారని వదులుకోరు. వాళ్ళు కాంగ్రెస్ చేతులు పెట్టేదాకా వాళ్ళ చేతుల్లో చూస్తాం. దర్శించకపోతే ఏమి ప్రార్థన వెళ్ళరు కదా, వెళ్ళరు. అట్లే పడతారు. మనం ఇంకొక ఆయన ఉన్నాడు, ఆ మాస్టర్ పేరు కానీ ప్రతి నెల ఒక 10 ఇల్లు చూస్తాడు. ఆయనకు సైకిల్ ఇచ్చి వాళ్ళ పిల్లలకు బట్టలు కూడా ఇచ్చారు. కానీ ఆయనకు ఎవరు నేర్పించారో తెలియదు. కానీ ఆయన పోయి ఉద్యోగస్తులకే పోయి కూర్చుంటారు. 1వ తారీఖు నుండి 10వ తారీఖు వాళ్ళకు స్థిపది అనిపిస్తాయి. కూర్చొని ప్రాణం చేసి ఇక మొత్తం మీద మరి యజమాని లేదు అని నేను చెప్తాను. ఆ అసిస్ట్ చేస్తాను. మరి మా సార్ వెళ్తే మళ్ళీ పోతుంది. మళ్ళీ సెకండ్ అప్లోడ్ వస్తారు, అప్లోడ్ తింటారు. ఇవన్నీ దేవుని దుఃఖపెట్టేది. అటు వాళ్ళు దేవుడు అంటే మనం చేసే పనులు అవి మంచియా చెడ్డయా, ఆ యేసుకు నచ్చేటియా, యేసు మెచ్చేటియా, ఆయన హృదయానికి బాధ అనిపించేటియా? సేవకుడు భిక్షకుడు కాదు. ఇల్లు తిరగదు. రాజుల రాజు ప్రభుల విడుదలకు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అంత కోటీశ్వరులు వినవి పట్ల ప్రజలు ఆస్తిపడతారు. అన్ని రకాలుగా ఉన్న వాళ్ళు దేవుని మాట యోనా నుండి రాగానే వాళ్ళ అనుభవం కలిగింది. ఆయన కోపం పుట్టేంత ఉందా మా ప్రవర్తన, ఆయనను బాధ పెట్టేంత ఉందా మా ప్రవర్తన ఉంది. అందుకే కదా రాజేమన్నాడు, దుర్మార్గులు తమ దుర్మార్గాన్ని, చెడు చేసేవాళ్ళు వాళ్ళ నడతలు అనుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకొని వేడుకుంటే ఒకవేళ మనల్ని చంపకుండా బ్రతకడానికి ఒక అవకాశం ఇస్తాడేమో. మొర పెడదాం, కన్నీళ్లు కాలుస్తాం. మన ఆస్తి మనకు అక్కర్రాదు, మన డబ్బు మనకు అక్కర్రాదు, మనకున్న సంపద మనకు అక్కర్రాదు, మనకున్న ఏమి మనకు అక్కర్రాదు. మనకు ప్రభువే ముఖ్యము, ఆయన సన్నిధి ముఖ్యము, ఆయన అభిషేకమే ముఖ్యము, ఆయన ఆత్మే ముఖ్యము, ఆయన ఆత్మీయ జీవితం ముఖ్యము, పరలోకమే ముఖ్యము, పరలోక పౌరసత్వం ముఖ్యము. దాని కొరకు ఈ భూమి మీద ఎంతో మంది విలువైన వాటిని, శ్రేష్టమైన వాటిని వదులుకున్నారు, విడిచిపెట్టారు, త్యాగం చేశారు. కొంతమంది అయితే ప్రాణాలే వదిలిపెట్టారు, ప్రాణత్యాగం చేశారు. ఒక ఆయన సాక్ష్యం విన్నది. హల్లెలూయా. ఆయన ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలుగా ప్రపంచ దేశాలు అనేది 6 సంవత్సరాల 6 నెలల 29 రోజులు. బెన్నీ ప్రసాద్ అని ఒక మ్యూజిషియన్, మైకేల్ జాక్సన్ లాంటి వాడు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్ని దేశాల దగ్గర ఇంచుమించు 250 కంట్రీస్ ఎక్కువ. ఆయన వెళ్ళే దేశం లేదు. కానీ ఆయన చేతుంది 1000 రూపాయలు మాత్రమే. బెంగళూరు భాష. నేను యూట్యూబ్ లో కూడా చూడాడు. బెన్నీ ప్రసాద్ ఆని వెంటనే మ్యూజిషియన్ ఒక గిటార్ తయారు చేశారు. ఆయన సాక్ష్యం అసలు బ్రతికే వ్యక్తి యేసయ్య అతను దర్శించారు. ఒక్కొక్క వరల్డ్ లో ఎట్లుంటుంది, అసలు ఎట్లా ప్రయాణం చేశారు, విశ్వాస ప్రయాణం నిజంగా వండర్ఫుల్. అన్ని ఆధిక్యతలు ఉన్నాయి. నాగాలాండ్ అమ్మాయిని చేసుకున్నాడు. పెళ్లికి ఏం ఆడంబరాలు, ఖర్చులు వేలు. పెళ్లి అంటే లక్షల ఖర్చు.
మనీ ఎందుకు అనవసరంగా వాటికి ఖర్చు పెట్టుకోవాలి? ఆయన మంచి నేమ్, ఫేమ్ ఉంది, కానీ ఆయన సింప్లిసిటీ. ఒక విచిత్రమైన డ్రెస్ వేసుకుంటాడు, చుట్టూ ఆడవాళ్ళు ఉంటాయి, మీసాలు ఉంటాయి. మ్యూజిషియన్ ఒలింపిక్ దాంట్లో కూడా పాప ప్రతి ఉంటుంది. మీరు యూట్యూబ్ లో చెక్ చేసి చూడండి. ఆయన గురించి యేసయ్య గురించి సాక్ష్యం చెప్పొద్దు అంటాడు. అంటే ఒక క్యాంప్, థ్యాంక్ యూ జీసస్ అని దాన్ని పెట్టుకోండి. ఆ నేమ్ చూడగానే అయిపోతుంది. వీలైతే నాకు కొన్ని దేశాలలో అసలు అవకాశం లేదు. అన్ని దేశాలలో మ్యూజిక్ ద్వారా గాస్పెల్ ఎలా చూస్తాయి, ఎన్ని ప్రాంతాలు, ఇవన్నీ ఉన్నా కూడా దేవుని మాటలు ఎంత obedience అంటే అసలు ఆయన లైఫ్ హిస్టరీ వింటుంటే చాలా సంతోషం అనిపించింది. మనకు టైం కూడా ఏర్పడదు. ఇంగ్లీష్లో సింపుల్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, అది వింటాక అసలు టైం ఏర్పడదు. వింటాడే వింటుంది కదా ఆయన సాక్షులు. ఎట్లా చనిపోయేవాడు, ఎట్లా 5 సంవత్సరాలు చనిపోవాలి, 16వ ఏళ్ళ భయంకరమైన ప్రాబ్లమ్స్ ఆయనకు వచ్చాయి. అసలు నిలబడలేడు. మొత్తం స్పైనల్ దీనికి బ్యాక్ బోన్ దానికి ప్రాబ్లం. అసలు డాక్టర్లు చేశారు, ఇన్ని రోజుల వరకు బ్రతుకుతారు. యేసు ఎట్లా పరిచయం, ఎట్లా విడిపించు, మన వెనుక ఎన్ని ఆధిక్యతలు ఉన్నా. ఒక్క మాట ప్రవక్త అన్నాడు దావీదుతో, నువ్వే మనుషుడు, ప్రవక్తను నమ్మించు రాదు, కానీ మోకాలు విడిపించి మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడితే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడితే, వాక్యం ద్వారా మనతో మాట్లాడితే మనం వీళ్ళలో ఉండాలి. ఒబీడియన్స్ అవ్వాలి, లోబడాలి. ఎస్ ప్రభా, నా లైఫ్ అలా ఉంది అనుసరించి అని మీరు చూడండి. దేవుడు ఏం చేస్తారు? ఆశ్చర్యపోతారు. రాజులో పడ్డాడు, మంత్రుల్లో పడ్డారు, అల్పుల్లో పడ్డారు, గనుల్లో పడ్డారు, చిన్నవాళ్ళలో పడ్డారు, పెద్దవాళ్ళలో పడ్డారు, ఆడవాళ్ళలో పడ్డారు, మగవాళ్ళు పడ్డారు, చిన్నపిల్లల సృష్టిలో పడింది, పశువులో పడ్డారు. నువ్వు పశువు మనిషి అంటావు, పశువు జ్ఞానం ఉంది. జ్ఞానం లేని పశువు మొదలు పడ్డదంటుంది. జ్ఞానం లేని పశువు ఉపవాసం ఉంది. జ్ఞానం లేని పశువు మేత వేయలేదు, నీరు తాగలేదు. అంత నిష్టగా ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగింది? ఒక ఉద్యమం ఆరంభమైంది. ఒక ఉద్యమంలాగా చేశారు ప్రార్థన. ఒక ఉద్యమంలాగా దేవుని సన్నిధిలో అందరాస్తున్నారు. పనులు మానేశారు, వృత్తులు మానేశారు, బయటికి వెళ్ళడం మానేశారు, ఉద్యోగాలు మానేశారు, వ్యవసాయాన్ని మానేశారు. ఎందుకు? అన్ని పసులు ఉండాలి కదా, అందరూ ఉపవాసమే ఉండాలి కదా. అసలు అలాంటి దినాలు మనలో ఎందుకు రావద్దు, మన కుటుంబంలో ఎందుకు రావద్దు, మనం ఎందుకు ఉపవాసం ఉండదు, మనం ఎందుకు కఠినమైన ఉపవాసంలో ఉండి ఆయన కనికరం వరకు కోరుకోవద్దు. ఒక్కసారి మోకరించాడు, ఎక్కడెక్కడ తప్పిపోయిన ప్రభు నాకు గుర్తులేదంటే ఒక్కొక్కటి సినిమా నేను చూపిస్తాను. మాటలు ఎక్కడ తప్పిపోయో చూపిస్తాడు, ప్రవక్తలు ఎక్కడ తప్పిపోయో చూపిస్తాడు. నీ చూపు, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు, నీ బిహేవియర్, నీ స్వభావం ఎక్కడెక్కడ మిస్యూజ్ అయిందో, అపసవ్యంగా ప్రవర్తించామో అవన్నీ దేవుడు చూపిస్తాడు. అయ్యా దావీదు అంటాడే, ఆ మాట చదివినాడు 23:24. అది ప్రార్థన, అది ప్రార్థన. దేవా నన్ను పరిశోధించు, నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గం, నిన్ను దుఃఖపెట్టి నేను బాధ పెట్టేది ఏదైనా నా లైఫ్ లో, నా జీవితంలో ఉంటే నా యందు ఉన్నదేమో చూడుము, చూసి నాకు చెప్పు. నిత్య మార్గం నన్ను నడిపించు, నీతో నడవాలన్న ఆశ. నా హృదయం తెలుసుకో, నా ఆలోచన తెలుసుకో. నీకు బాధ కలిగించేది ఏదైనా నా మనసులో ఉందేమో చూడు, పరీక్షించు, పరిశీలించి చెప్పు, నేను సరి చేసుకుంటాను. కానీ నీ మహిమలో నేను ఉండాలి, నీ రాజ్యంలో నేను ఉండాలి, నీ నిత్య మార్గంలో నేను నడవాలి. ఇదే ఆశ, నాకు వేరే ఆశ లేదు. ఆమె ఇది మన ప్రార్థన. ఈరోజు అంటే ఈ రోజు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు తెలిసి మనకి క్లియర్గా తెలిసింది కదా, అడుగుదా. ఈరోజు రాత్రి ఇంట్లో ప్రార్థన చేస్తాం, తెల్లవారినప్పుడు ఉదయం ప్రార్థిస్తాం. అయ్యా నేను దుఃఖం కలిగించేది, మనుషుల్ని, సంఘాన్ని, సేవలు అన్నిటిని మర్చిపోయి ఫస్ట్ దేవుడికి దుఃఖం కలిగించింది ఈరోజు. యేసయ్య మనసుకు ఆయాసం కలిగించింది ఈరోజు. వాటిని మనం ఒప్పుకుందాం, విడిచిపెడతాం.
హల్లెలూయా. వాళ్ళు ఒప్పుకున్నారు, విడిచిపెట్టారు. ఏం జరిగింది? నీనెవే పట్టణంలో ఉజ్జీవం ఆరంభమైంది. ఆమేన్. హల్లెలూయా. తప్పు చేయని పని, ఆస్తి చేయని పని, అధికారం చేయని పని, కులం చేయని పని, మతం చేయని పని, గోత్రం చేయని పని, పొలము, ఇల్లు, వాకిలి, ఉద్యోగాలు చేయలేని పని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయనకు దుఃఖం కలిగించే ప్రతిదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఫలముతో నింపబడ్డారు. నిజమైన ఉజ్జీవం పశ్చాత్తాపంతో స్టార్ట్ అయింది. హల్లెలూయా. అది బలంతోనూ శక్తితోనూ స్టార్ట్ అవ్వదు. జస్ట్ లోపల ఇన్నర్ సైడ్ ఒక సింగిల్ థాట్ తో స్టార్ట్ అయింది. హల్లెలూయా. మనలో మార్పు కూడా సింగిల్ థాట్ తోనే మార్పు ఆరంభమై దక్షిణ వచ్చింది. ఈరోజు నా ప్రభు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్న ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, నువ్వు నన్ను దుఃఖపెట్టావు, నీ వల్ల నేను దుఃఖించాను. నేనేమి పట్టుకుని మీకు వచ్చిన కోపం మీద నాకు రాలేదు. నేనేం పులుసులో పెట్టాలనుకోవట్లేదు, కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నా, నీకు ఒక అవకాశం ఇస్తున్నా. వాళ్ళు అందరూ మారారా? నేను పట్టు ఒక 10 కుటుంబాలు, 5 కుటుంబాలు. మరి వాళ్ళు మారగలిగినప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నామో, ఈ వాక్యం ఎంతమంది వీక్షిస్తున్నారు, వాళ్ళందరూ మారగలరు. ఆయన మారుస్తారు. నువ్వు ఆయన అప్పగించు. మనలో అన్నమాట. ఎనిమిది పట్టుకునే వాళ్ళని రాస్తున్నాడా? అక్కడ ఏమైనా చర్చ ఉందా? నాలాగా వాక్యం చెప్పి బోధకులు ఉన్నారా? మీలాగా ఆత్మీయులు ఎవరైనా తగ్గిపోతే సరిచేసి ప్రార్థనలో ఉండాలి, దేవుడు దూరంగా ఉన్నాం, మేము ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండు, కష్టాలు నష్టాలు ఏమైనా దేవుడు చూసుకుంటే ధైర్యం చెప్పే ఆత్మీయులు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం దగ్గర వాళ్ళు దగ్గర మరి వాళ్ళకంటే ఎక్కువ మనం ఉండాలా, తక్కువ?